అది ఒక డైరెక్టర్గా ఆయన సాధించిన ఘనత అయితే 150 సినిమాలు ఇక 30 సంవత్సరాల్లో చేస్తూ సినిమా ఇండస్ట్రీకి సేవ చేయటం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే జనరల్గా ఎవరైనా కానీ ఫెడరేషన్లో కానీ ఛాంబర్లో కానీ ఇంకో చోట కానీ ఉండాలంటే ఒక రకమైన రిటైర్డ్ లైఫ్ కానీ యాక్టివ్ లైఫ్ ఉన్న వాళ్ళు దీనికి టైం స్పేర్ చేయలేరు. అలాంటి దాసరి నారాయణరావు గారు ప్రతి నెలకి 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయ్యే అంత బిజీగా ఉంటూ అటు కార్మికులకి, అటు నిర్మాతలకి, అటు డిస్ట్రిబ్యూటర్స్కి మధ్యలో మేజర్ కంట్రిబ్యూషన్ దాసరి నారాయణరావు గారిది. వాళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అవ్వటానికి ఎంతోమంది చేశారు. అందులో ముఖ్యంగా చేసిన దాసరి నారాయణరావు గారు. అలాంటి దాసరి నారాయణరావు గారు ఎప్పుడూ మన ఫెడరేషన్కి అండదండగా, ఫెడరేషన్కే కాదు సినిమా ఇండస్ట్రీకే ఆయనతో తిట్టించుకున్న వాళ్ళు, ఆయన్ని తిట్టేవాళ్ళు, ఆయన్ని తిడుతున్న వాళ్ళు అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. అదే ఆకర్షణ శక్తి. ఆయన తిడతానే ఉంటారు, మళ్ళీ కనపడకపోయినా తిడతానే ఉంటారు. బండ బూతులు తిడతారు, మళ్ళీ వెళ్ళి గురువు గారిని కాళ్ళ దండం పెడతారు. ఆ శక్తి ఏముందో ఆయనలోనే ఉంది. వారు నాకు హీరో, మీరు విలన్.